సార్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మోడీ ట్రంప్ల సమావేశం అతి త్వరలోనే ఉండబోతోంది అని తెలుస్తోంది. అంటే దేశమంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. దీని ప్రాధాన్యత ఎలా చూడాలి సార్ మనం? ఎస్ అండి. ఇప్పుడు మోడీ అండ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి సమావేశం ఇప్పుడు ఇది పెద్ద ప్రశ్న అనమాట. కానీ ఈ సమావేశం జూన్ 15 నుంచి 17వ తారీఖు వరకు ఇటు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ కూడా పారిస్ వెళుతున్నారు, ఫ్రాన్స్. ఎందుకంటే అక్కడ G7 సమావేశం జరగబోతుంది. యాక్చువల్లీ G7లో భారతదేశం సభ్యురాలు కాదు, కానీ ఫ్రాన్స్ భారతదేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం కాబట్టి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఫ్రాన్స్ భారత్ని ఒక ప్రధాన దేశంగా ఆతిథ్య దేశం మనల్ని ఆహ్వానించింది. కాబట్టి నరేంద్ర మోడీ గారు దానికి అటెండ్ అవుతున్నారు G7 సమావేశానికి. అక్కడికే డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారు, 2 రోజుల పాటు అక్కడ ఉండబోతున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సమావేశం మే 15, 16 తారీఖుల్లో పారిస్లో జరగబోతుంది అనేది ఇప్పుడు అర్థమైపోయింది. ఈ సమావేశానికి కావాల్సిన ఎజెండా క్లియర్ చేయడానికే ఇటు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో ఇండియా రావడం జరిగింది. ఒక 5 రోజుల పాటు ఇండియాలో పర్యటించారు. ఆ పర్యటనలో ఆయన మోడీని కూడా కలవడం జరిగింది. ఇప్పుడు ట్రేడ్ డీల్కి సంబంధించిన సమావేశం కూడా పూర్తిగా వచ్చింది. అంటే జూన్ 15వ 16వ తారీఖుల్లో మోడీ అదేవిధంగా ట్రంప్ సమావేశం పారిస్ వేదికగా జరుగుతుంది. ఇది ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి మనకి లాస్ట్ టైం ఎప్పుడు సమావేశం అయ్యారంటే ఫిబ్రవరి 13వ తారీఖు 2025, అంటే ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్, 1 సంవత్సరంన్నర క్రితం మోడీ గారు అదేవిధంగా ట్రంప్ వైట్ హౌస్లో యుఎస్లో మీట్ అవ్వడం జరిగింది. అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లోనే మన మోడీ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. కేవలం 27 రోజుల్లోనే అక్కడికి వెళ్ళి మీట్ అవ్వడం జరిగింది. కానీ వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు, భారత్ అమెరికాల మధ్య తీవ్రమైన వివాదాస్పద అంశం టారిఫ్ల విషయం వచ్చింది. భారత్పై ఎంతో 50% టారిఫ్లు విధించడం, రష్యా ఉక్రెయిన్ ఆయిల్ తెచ్చుకోవద్దని ఇంకా అదనంగా టారిఫ్లు విధించడం, వీటన్నిటి ఫలితంగా ఇండియా అమెరికాల దగ్గర కుదరవలసిన ట్రేడ్ డీలు కుదరలే. యాక్చువల్గా ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసిన ఫిబ్రవరి 13వ తారీఖున ట్రంప్ చెప్పింది ఏంటంటే, మేము అమెరికా మొట్టమొదటి ట్రేడ్ డీలు ఇండియాతోనే కుదుర్చుకోబోతుందన్నారు. కానీ ఇప్పుడు అన్ని ట్రేడ్ డీలని ఇండియాతో అవ్వలేదన్నమాట. తర్వాత అంతటి వివాదాస్పదం ఎన్నోసార్లు ట్రంప్ క్యాబినెట్ మినిస్టర్స్ ఇండియాకి ఎగినెస్ట్గా, మోడీకి ఎగినెస్ట్గా చాలా నెగిటివ్గా మాట్లాడడం కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు అదే ట్రంప్ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అసలు ట్రంప్ని ఎప్పుడూ కూడా డైరెక్ట్ మాట అనకుండానే టోటల్ ఇగ్నోర్ చేశారు. ఆయన చాలా నిర్లక్ష్య భావంతో చూసాం అనమాట, మేము పట్టించుకోం, ప్రజలకు లొంగమని. ఈ విధంగా ఇప్పుడు ట్రంప్ లొంగి నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా ట్రంప్ని కలవడానికి ఆయన ఫోన్ చేసినా కొన్నిసార్లు ఎత్తకపోవడం, ఆయన కౌలాలంపూర్ వస్తే భారత ప్రధాని ఆ మీటింగ్కి వెళ్లకుండా ఆయన అవాయిడ్ చేసేసారన్నమాట. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ట్రంప్ని కలుస్తున్నాడంటే అర్థం ఏంటంటే అక్కడ ట్రేడ్ డీలు మిగిలిన ఒప్పందాలు కుదరపోతున్నాయి. ముఖ్యంగా ఈ ఫ్రాన్స్లో జూన్ 15, 16 తారీఖులో మోడీ ట్రంప్ కలిసినప్పుడు కుదరబోయే డీల్స్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా గ్లోబల్ గ్లోబల్ పాలిటిక్స్లో చాలా ముఖ్యమైన విషయం అనమాట. రీసెంట్గా ట్రంప్ చైనా వెళ్ళడం, జీ జిన్పింగ్ని మీట్ అవ్వడం, అక్కడ ట్రంప్ ఇరాన్తో శాంతి డీలు కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేయడం, ఈ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా అక్కడ మీడియేటింగ్ ఉండడం, వీటన్నిటిని దృష్ట్యా చూస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నారంటే ఇండియాతో ప్రధానంగా ఒక ట్రేడ్ డీల్ మీద సంతకాలు చేయబోతున్నారు. ఇప్పుడు అంతా సమావేశం అయిపోయింది, అది ముఖ్యమైన డీల్ కుదరపోతుంది. ఇంకా డిఫెన్స్కి సంబంధించి కొన్ని డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం అక్కడ నుంచి మనం తెచ్చుకునే అవకాశం ఉంది. ఆ డీల్స్ కూడా కొన్ని కుదిరే అవకాశం ఉంది, డిఫెన్స్ ట్రేడ్ డీల్. ఇక ఇంకోటి ఏంటంటే గ్లోబల్ పాలిటిక్స్ మీద రీసెంట్గా చైనా వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఇండియా ప్రధాని మీట్ అవ్వడం అంటే క్వాడ్ సమావేశానికి ఇప్పుడు ట్రంప్ని ఇండియా ఆహ్వానించే అవకాశం ఉంది నవంబర్లో, డిసెంబర్లో. కాబట్టి నవంబర్, డిసెంబర్లో మోడీ ట్రంప్ని ఇక్కడ ఇన్వైట్ చేసి ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి క్వాడ్ సమావేశానికి. అది 3వ విషయంగా మనం చెప్పుకోవచ్చు. క్వాడ్ సమావేశానికి ట్రంప్ రావడం అంటే చైనాకి దూరం జరిగినట్టు, ఇండియాతో చాలా దగ్గర అయినట్టు. తర్వాత పాకిస్తాన్కి సంబంధించి ట్రంప్ని మోడీ అడిగే అవకాశం ఉంది, మీరు అనవసరంగా అసిమ్ మునీర్ని ఒక ఆర్మీ జనరల్ని ఒక టెర్రరిస్ట్ నేషన్ని ఎంకరేజ్ చేయొద్దు అని ట్రంప్ని డైరెక్ట్గా మోడీ అడిగే అవకాశం ఉంది, క్వశ్చన్ చేసే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి ఇప్పటివరకే ట్రంప్ ఎందుకు అసిమ్ మునీర్ని ఎంకరేజ్ చేశాడంటే ఇండియాని లొంగదీయడానికి. ఇప్పుడు ఇండియా సమావేశం లొంగిపోయి ఇండియాతో సమావేశం అవుతున్నాడు కాబట్టి
ఇక అస్సిం మున్నీర్కి పాకిస్తాన్కి ఆయన ప్రయారిటీ ఇవ్వరు, చైనాకి ప్రయారిటీ ఇవ్వరు. కాబట్టి ఇది పాకిస్తాన్కి చైనాకి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. తర్వాత బంగ్లాదేశ్కి సంబంధించి కూడా సౌత్ ఏషియన్ కంట్రీస్లో అది ఒక్కటి చాలా జాగ్రత్తగా వినాలండి. ఎందుకంటే సౌత్ ఏషియన్ బంగ్లాదేశ్ అని, శ్రీలంక అని, మాల్దీవ్స్ అని, నేపాల్ అని ఈ కంట్రీలు ఏంటంటే చైనా ఇండియాల మీద కంటే అమెరికా మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయండి నిధులకి, పెట్టుబడులకి. కాబట్టి అమెరికా ఆధిపత్యం ఇంకా ఉంది కాబట్టి ప్రపంచంలో ఈ దేశాల విషయంలో అమెరికా, ఇండియాలు సహకరించుకుంటాయి. ఈ సహకారం ఉంటే ఇంకా చైనా ఇక్కడికి ఎంటర్ అవ్వలేదు, పాకిస్తాన్ అనవసరమైన విషయాలు అయితే చేయలేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అది ఇండో పసిఫిక్ రీజన్లో స్టెబిలిటీకి ఎక్కువగా కోఆపరేట్ చేసుకునే అవకాశాలు ఎక్కడున్నాయి, డెమోక్రటిక్ నేషన్ కాబట్టి ప్రపంచంలో శాంతికి, ఇరాన్కి శాంతి డీల్ కుదుర్చుకోవడానికి కూడా ఇక్కడ ప్రస్తావన కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. తర్వాత రష్యా ఉక్రెయిన్కి సంబంధించి రష్యా ఆయిల్ తెచ్చుకోవద్దు అనే దాని మీద మళ్ళీ అమెరికా మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇండియాలో జోక్యం చేసుకోదు కాబట్టి ఒక అద్భుతమైన సమావేశం ఇప్పుడు అమెరికా, ఇండియాల మధ్య. తర్వాత ఇండియన్స్ అమెరికాలో ఎదుర్కొన్న సమస్యలని H1B వీసాలు అనేది, వీసాలకు సంబంధించి అక్కడ దాడులు, వీటి మీద కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సంభాషించే అవకాశం ఉంది. దీంతో ఇంకా ట్రంప్ ఇండియన్స్కి వ్యతిరేకంగా కొన్ని స్టెప్స్ తీసుకునే అవకాశం లేదు. తర్వాత ఇండియా, అమెరికాల మధ్య ట్రేడ్ డీల్తో పాటు పెట్టుబడులకు సంబంధించి, మ్యాన్ పవర్కి సంబంధించి, లేబర్ ఫోర్స్కి సంబంధించి, ఎన్నో డిఫెన్స్ డీల్స్కి సంబంధించి గొప్ప ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్ను కూడా ఇండియాకి ఇన్వైట్ చేస్తారు కాబట్టి క్వాడ్ సమ్మిట్ అవ్వచ్చు అనమాట. ఇక అమెరికా, ఇండియాల మధ్య అది ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్, మోడీల మధ్య అన్ని మనస్పర్ధలకి పోవడానికి వేదికగా పారిస్ జూన్ 15-16 తారీఖులో ఉండబోతుంది. ఈ మోడీ ట్రంప్ సమావేశంపై ఇండియన్సే కాదు, అమెరికన్స్ కాదు, మొత్తం ప్రపంచమే ఆసక్తిగా ఎదురు చూస్తుందని మనం చెప్పవచ్చు.